ఆర్తి గారు ఏమంటున్నారు, జయం రవి గారు మా పర్సనల్ విషయం, మేము విడాకులు తీసుకోబోతున్నాం అని ప్రకటించారు. ఈ విషయం నాకు కూడా ఇంతవరకు తెలియదు అని అంటున్నారు. అసలు ఏమిటో వివరాల్లోకి వెళదాం. మొబైల్ మసాలా వారి ఫిల్మ్నగర్ కబుర్లోకి వెళ్ళిపోతే, భార్యతో విడాకులు తీసుకుంటున్నట్టుగా జయం రవి గారు ప్రకటించేశారు. ఈ విషయంపై ఆర్తి గారు కొన్ని ఆరోపణలు అనమాట. ఏమంటారంటే, ఈ అఫీషియల్ ప్రకటన ఏదైతే బహిరంగంగా వచ్చిందో దాన్ని చూసి విని నేను దిగ్భ్రాంతికి గురయ్యాను అని అన్నారు. తను కూడా సోషల్ మీడియాలో ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. నాకు తెలియకుండానే, నా పర్మిషన్ లేకుండానే విడాకుల గురించి ఆయన బహిరంగంగా ప్రకటించేశారు. ఈ విషయం తెలిసి నేను దిగ్భ్రాంతికి గురయ్యాను, చాలా బాధపడ్డాను. 18 సంవత్సరాలు మేము కలిసి ఉన్నాం, అయినా కూడా ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని నా పర్మిషన్ లేకుండా ఆయన ప్రకటించడం చాలా బాధ పెట్టింది. కొంతకాలంగా మా మధ్య వచ్చినటువంటి విభేదాన్ని పరిష్కరించుకోవాలి అని చెప్పి ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ నా భర్తతో నేరుగా మాట్లాడే అవకాశం నాకు ఇప్పటికీ దొరకక నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. దురదృష్టవశాత్తు నాకు అవకాశం దక్కలేదు. అయితే ఆయన చెప్పినటువంటి ఈ ప్రకటనతో నేను, నా పిల్లలు షాక్ అయ్యాం. ఇది పూర్తిగా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం. దీనివల్ల మాకు ఏమాత్రం మంచి అయితే గనక జరగదు. బాధ కలిగినప్పటికీ నేను గౌరవంగా ఉండాలి అని చెప్పి భావిస్తున్నాను. అందుకే పబ్లిక్గా కమెంట్ చేయడం లేదు. అన్యాయంగా నాపై నిందలు వేస్తున్నారు, నన్ను తప్పుగా చూపిస్తున్నారు. ఆ వార్తలన్నీ కూడా నన్ను చాలా బాధ పెడుతున్నాయి అని చెప్పి ఆర్తి గారు చెప్పడం జరిగింది.